రామ్మోహన్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి. అంటే ఇటు పాకిస్తాన్ పై అయితే భారత్ దాడి చేయాల్సి వస్తే బలాబలాలు అంటే ఆర్థిక పరిణామాలు ఎలా ఉంటాయి అంటారు? అంటే ఇద్దరు నష్టపోతాం. ఇంతకుముందు రామచంద్ర గారు అన్నట్టు దాని సమాధానం కూడా చెప్తాను. ఎందుకంటే అక్కడనేమో మనం ఇప్పటికీ నీతి పాటిస్తూ యుద్ధ నీతిని పాటిస్తున్నాం కనుక మనం సైనిక చర్య కూడా మొదలుపెట్టానంటే లెక్క ఇంకా వాళ్ళ మీద. కానీ వాళ్ళు పౌరుల మీద దాడులు చేస్తున్నారు. నిన్న కాక మొన్న మొదటి సింధూరు మన మొదటి ఫస్ట్ దానిలో చూసుకుంటే మాకు 15 మంది పౌరులు చచ్చిపోయారు. మనమేమో 100 మందిని 90 మంది 100 మందిని తీవ్రవాదులు చంపితే వాళ్ళు 15 మంది పౌరులను అమాయకులను చంపేశారు కదా. వాళ్ళు చిన్న చిన్న మోతాడులు వేసి మనకు పూంచు బారాముల్లా సెక్టార్ 4-5 సార్లు పోయిన వాడిని చెప్తున్నాను, దగ్గరగా ఉన్నది చంపేశారు. అంటే వాళ్ళు ఎవాక్యూట్ చేయలేదని చేశారు. కానీ చాలా మంది పిల్ల మేక గొర్రె గోజా ఇవన్నీ ఉంటాయి కనుక వాళ్ళు అక్కడ ఉండిపోయారు. కొందరు ప్రేమ ఉంటది, ఇంటి మీద భూముల మీద ప్రేమ ఉంటది, మా పూర్వీకులు ఇక్కడే ఉన్నారు మేము ఇక్కడే ఉన్నామని. కనుక వాళ్ళు తరలిపోని వాళ్ళ మీద జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సైన్యం ఎంత హెచ్చరించినా కొందరు పోని వాళ్ళు ఉన్నారు, అక్కడ నష్టపోతున్నారు. కానీ మొన్నటి విషయం చూసుకుంటే, నిన్న విషయం చూసుకుంటే మన 15 ప్రాంతాల మీద వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇంతకుముందు విశ్వపతి గారు అన్నదానికి కొంత ఎక్స్ట్రా చెప్తాను. ఏమైందంటే కేవలం లైన్ ఆఫ్ కంట్రోల్ జమ్మూ కాశ్మీర్ పైకి పక్కనే మనకు ప్రమాదం పొంచలేదు. దాని కింద చూసుకోండి ఆ 3-4 ప్రాంతాలు సాంబా మనకు జమ్మూ, అట్లాగే శ్రీనగర్ నుంచి కిందికి వస్తే శ్రీనగర్ నుంచి వలస కిందికి వస్తే ఇవి ఉంటే, అక్కడి నుంచి హర్యానాలో, పంజాబ్ లో, గుజరాత్ మన రాజస్థాన్ లో, ఆఖరికి మన గుజరాత్ లో గుజరాత్ అంటే గుజరాత్ దగ్గర మనకు కరాచీ రేవుకు చాలా దగ్గర. అంటే వాళ్ళకి పాకిస్తాన్ మనకు పక్కనే బలెన్ లాగా కింది నుంచి పైదాకా అన్నిటికీ టార్గెట్ చేసి 15 టార్గెట్లు వాళ్ళు పెట్టుకుంటే మనం వెళ్ళి ఆ 9 టార్గెట్లు మనం మళ్ళీ తర్వాత మనం మొన్నటికి లాహోరు, రావల్పిండి వాటి మీద మన సియాల్కోట్ వాటి మీద వేసి వచ్చినాం మనం. అందుకని ఏమంటున్నానంటే ఇది ఎప్పుడైనా ఊహించాలి. అంత దూరం కూడా అవసరం లేదు. మనకు అప్రమత్తత లేకపోతే మన హైదరాబాద్ విశాఖ కూడా ప్రమాదం ఉంది అంటున్నాను. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది మనకు హైదరాబాద్ లో. ఇవాళ డిఆర్డిఎల్ భిక్షపతి గారికి బాగా తెలుసు ఇవన్నీ ఉన్నాయి. తర్వాత విశాఖపట్నంలో కూడా మన పోర్ట్ ఉన్నది. ఇవి ధ్వంసం చేయడానికి వాళ్ళను మన దృష్టి మళ్లించి చేసే అవకాశం ఉంది కనుక మనకు మొన్న జోన్ 2 లో మనం పట్టుకున్నాం. మనకు మాక్ డ్రిల్ లో జోన్ 2 లో దీన్ని పెట్టుకున్నాం. అందుకని నేను ఒక మాట ఏమంటున్నానంటే ఇవాళ అంతర్గత కలహాలతో ఉన్న మన పాకిస్తాన్ చిత్రంగా ఆపే క్రమంలో వాళ్ళకు వాళ్ళు నష్టం చేసుకుంటున్నారు. మనకు ఎప్పుడు కూడా డిఫెన్సే పనికొస్తుంది, అఫెన్స్ కంటే డిఫెన్సే పనికొస్తుంది. మొదటి నుంచి మనం అదే అనుకున్నా, దాన్ని ఫాలో అవుతున్నాం. ఇక ఇప్పుడు అంతర్గత కలహాలు ఉన్న పాకిస్తాన్ ఏమవుతుంది అంటే చెప్పలేం. భవిష్యత్తు మనం జోష్యం చెప్పలేం. కానీ చాలా వరకు మనం దగ్గరగా ఈ యుద్ధాలు పరిశీలించిన వాళ్ళుగా చెప్తే ఏంటంటే రేపు కరాచీ ఓడరేవు దాకా మనం వచ్చేసినాం. ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు 10 యుద్ధ నౌకలు వాళ్ళ నౌకలు పాడు చేసినాం. అట్లానే మనకు కొంత లాహోరు ఈ ప్రధాన ప్రాంతాలను కూడా రేపు పొద్దున భారతదేశ జెండాను అక్కడ ఎగరేస్తామంటున్నాను. అంటే శాశ్వతంగా కాదు, అంటే స్వాధీనం చేసుకునే క్రమంలో ఇంతకుముందు మనం గత యుద్ధాల్లో చూసుకుంటే మనకు ఆర్మీ ప్రతిరోజు 50 కిలోమీటర్లకు మించి ముందుకు చూసుకోపోలేదు. కనుక ఒకవేళ అంటే విమానాలు వైమానిక దాడులు ఇవి చేయొచ్చు, నౌకా దాడులు, కానీ మన పదాతి దళాలు మాత్రం 50 కిలోమీటర్ల ముందుకెళ్తూ మనకు చాలా దగ్గరలో ఉన్న ఈ ప్రాంతాలన్నీ కూడా మనకు సియాల్కోట్, లాహోరు, ముజఫరాబాద్, మనకు ముజఫరాబాద్ ఉన్నాయి అనుకోండి. పాకిస్తాన్ లో ఉన్న ప్రాంతాలన్నీ సింధు అట్లాగే లేకపోతే పంజాబ్ సెక్టార్ లో ఉన్నాయి కనుక వాటిని స్వాధీనం చేసుకుంటారు. సమస్య 2-3 రోజులు యుద్ధం అయిపోతుంది. వాళ్ళకు 2-3 రోజుల్లో వాళ్ళకి యుద్ధ పాఠ పరీక్షలు చేసుకునే క్రమం అయిపోతుంది. కానీ చైనా కనుక ఏమైనా